మారుమూల గ్రామాలలో, తాండాలలో, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి క్రీడాకారులకు వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము సంక్రాంతికి మన సంక్రాంతి సంబురాలను పురస్కరించుకొని సేవదాస్ నగర్ తాండా కుబీర్ మండలంలో గల ఈ తాండాలో ప్రతి సంవత్సరము కబడ్డీ పోటీలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గాను గత 10 సంవత్సరాల నుంచి మన ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి ఐటీ ప్రకాష్ రాఠోడ్ గారు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరము అక్కడ ఈ క్రీడా పోటీలను, కబడ్డీ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, అదేవిధంగా మైనారిటీ ముదోల్ నియోజకవర్గం అధ్యక్షులు అయినటువంటి జావేద్ ఖాన్ గారు, ఎస్ఎస్ఎల్ నాయకుడు వెన్నెల సతీష్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుబీర్ మండల అధ్యక్షుడు జయరాం రాఠోడ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ టాస్ ఎగరేసి అక్కడ ఉన్నటువంటి యువకులకు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆనందరావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులతో కరాచలనం చేస్తూ పరిచయం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే మనకు హాకీలో నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి బ్రహ్మనాథ్ సన్నబ్ సంతోష్ గారికి అక్కడ మన ప్రకాష్ రాఠోడ్ గారు తన వంతుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది. अपने तांडे में जो हमारे प्रकाश दादा ने जो प्रोग्राम, खेलकूद का जो प्रोग्राम रखा गया, मराठी में इसको कुश्ती बोलते, हिंदी में क्या बोलते, कबड्डी कुश्ती बोलते। तो ये खेल का माने क्या है, खेल कूद क्यों करना चाहिए? तो अपने को जैसा इंसान को अच्छा बनने के वास्ते